అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రైతుపేట దగ్గర రిలయన్స్ స్మార్ట్ ఉందండి. రిలయన్స్ స్మార్ట్ దగ్గర ఇంట్లో పిల్లలు అడిగితే అమూల్ వాళ్ళది డార్క్ చాక్లెట్ కొనుక్కోవడానికి వచ్చాను. డార్క్ చాక్లెట్ కొని ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చూస్తే మొత్తం చాక్లెట్ అంతా పొడిపోయి ఖరాబ్ అయ్యి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఇక్కడ పోయినసారి కోడిగుడ్లు తీసుకెళ్ళమండి. ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ లోనే కోడిగుడ్లు కూడా అంతే పాడైపోయినాయి అమ్ముతున్నారు. 12 కోడిగుడ్లు తీసుకెళ్తే అందులో 6 7 పాడైపోయినాయి, 1 2 పనికొచ్చినాయి. ఈ స్మార్ట్ మొత్తం ఇక్కడ ఏదమ్మినా సరే, ఎప్పుడు ఏది తీసుకెళ్ళినా సరే ఏదో డ్యామేజ్ అయ్యా వస్తున్నాయి. స్మార్ట్ లో చాక్లెట్లు కూడా అదే పరిస్థితి. అమూల్ చాక్లెట్లు మొత్తం పొడిపడైన చాక్లెట్లు అమ్ముతున్నారు. ఇక్కడ కనీసం పాడైపోయినాయి చూసుకోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్న కస్టమర్కి అమ్ముతున్నారు రిలయన్స్ స్మార్ట్ లో నందిగాంలో. ఇది చాలా అన్యాయం అసలు. ఇందాక నేను ఇక్కడ చెప్తూనే ఉన్నా, ఒక ఆయన కోడిగుడ్లు లాగైపోయినాయి తీసుకొని వచ్చిండు. పోయినసారి నాకు కూడా అదే పరిస్థితి జరిగింది. ఈ స్మార్ట్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అడిగితే ఏమన్నారండి? కనీసం సమాధానం సరిలేదు. మేనేజర్ లేడు అంటున్నారు. ఆ బ్యాచ్లు అంతే వస్తే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మేము పట్టించుకోము, ఉన్న ఏదో అమ్ముతాం అనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.